జన్వాడ ఫామ్ హౌస్ మీరు ఎవరైనా చూసిరో లేదు చూడకపోతే చూడరిగో. ఇది కేటీఆర్ దగ్గరుండి ఇది మీరు జన్వాడ ఫామ్ హౌస్ అని కొడితే లేదా హిమాంశు ఫామ్ హౌస్ అని కొడితే వస్తుంది. ఇది గూగుల్ మ్యాప్స్లో. ఇది స్విమ్మింగ్ పూలు, ఇది స్పెషల్ ఏరియా. ఆ స్పెషల్ ఏరియా అందని నన్ను అడగొద్దు, నేను పోలే ఎప్పుడు. ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ ఓ రేంజ్లో ఉంటుందట ఫామ్ హౌస్ లోపల. ఇగో ఈ నుంచి ఇట్లా సోయగం లెక్క పోతుంది రోడ్డు లోపలికి. యాక్చువల్గా ఇక్కడ ఎక్కడో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎన్నో ఉంటుంది ఇది రోడ్డు. స్పెషల్ సీసీ రోడ్ వేసుకొని చేసుకున్నారు. అప్పట్లో అధికారం ఉండే కాక దగ్గర ఏం చేస్తాడు మరి. ఇగో ఈ పైన ఉన్నది కాక మాట. ఇగో జన్వాడలో నాకు ఫామ్ హౌస్ లేదు, మిత్రుడి ఫామ్ హౌస్ను లీజుకు తీసుకున్నా, అది బఫర్ జోన్లో ఉంటే నేనే కూల్చే ఇస్తా, హైడ్రా పేరుతో హైడ్రామా అంటూ కేటీఆర్ మాట చూస్తూ ఉన్నాం. జన్వాడలో తనకు సొంతంగా ఫామ్ హౌస్ ఏది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తన మిత్రుడి ఫామ్ హౌస్ను తన లీజుకు తీసుకున్నానని తెలిపారు. ఒకవేళ ఆ ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉంటే తానే దగ్గరుండి దాన్ని కూల్చివేయిస్తానని చెప్పారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తనకు అభ్యంతరం లేదని, తాను తప్పు చేసినా కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సిందేనని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నాదే కాదు, సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్, మంత్రులు కాంగ్రెస్ నేతలు కట్టుకున్న ఫామ్ హౌస్లు బఫర్ జోన్లో ఉన్నా కూల్చివేయాలి. మంత్రి పొంగులేటి, ఆ పార్టీ నేతలు కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, వివేక్ల రాజభవనాలు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. మార్క్ దీస్ వర్డ్స్. ఇవన్నీ వాస్తవం. కేటీఆర్ చెప్పినటువంటి ఈ పేర్లన్నీ ఎవరు? పొంగులేటి, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, వివేక్ అంటే మన V6 వివేక్ ఉన్నాడు కదా, ఆయనది. హైడ్రా పేరుతో సర్కార్ హైడ్రామా చేస్తుందని, దాన్ని ఇప్పటికైనా ఆపాలన్నారు. ప్రభుత్వం నిజాయితీ ఉంటే ఒకే రోజు అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చేయాలని ముందుగా అధికార పార్టీ నేతల అక్రమ నిర్మాణాలు కూల్చి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. రుణమాఫీ కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా దారిన రైతులపై కేసులా అంటూ కూడా చూస్తూ ఉన్నాం కదా. అయితే ఇక్కడ హరీష్ రావు ఫామ్ హౌస్ కూడా బఫర్ జోన్లోనే ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సే ఇది ఒక చెరువు అనుకుంటే, చెరువుకు ఆనుకొని ఈయనే లేక్ వ్యూలో ఉంటుంది ఆయనది, హరీష్ రావుది. హరీష్ రావుది ఎట్లుంటుందో సేమ్ పొంగులేటిది కూడా అట్లే ఉంటుంది. పొంగులేటి ఫామ్ హౌస్, పొంగులేటి ఇల్లు కూడా అట్లనే ఉంటుంది సేమ్. వివేక్ది కూడా అట్లనే ఉంటుంది. కేవీపీది, పట్నం మహేందర్ రెడ్డిది కూడా అట్లే ఉంటాయి. లేక్ వ్యూ గెస్ట్ హౌస్లు లేదా లేక్ వ్యూ ఫామ్ హౌస్లు అని చెప్పేసి వీళ్ళందరూ ఆడగా చెరువులో పొన కట్టుకున్నారు వీళ్ళు. మరి దీనికి కారణం ఎవరు? మరి వాటి మీద కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? నేను నిన్ననే కదా అన్నది. ఈ హైడ్రా అనేటువంటి దాని పేరు మీద కేవలం డ్రామాలు వేస్తారా, లేకపోతే వీళ్ళు పనులు చేస్తారా నిజంగా అనేటువంటిది. సరే, ఇది నన్ను అడిగితే మాత్రం ప్రభుత్వం ఆ ల్యాండ్స్ని లేదా దానికి ఉన్నటువంటి అక్కడ కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నింటినీ చేతిలోకి తీసుకొని ప్రజలకు ఏదైనా పనికొచ్చేలాగా వాటిని వాడితే మంచిది అనేటువంటిది నా సజెషన్ అంతే.